సినిమా పైన స్టార్టింగ్ నుంచి కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది సినిమా రిలీజ్ అవ్వడానికి. మీరు సినిమా గురించి ఎట్లా వెయిట్ చేస్తున్నారు? కొద్ది రోజులు, ఓన్లీ 5 days. 4వ తేదీ సినిమా, జూన్ 4th. అంటే మీకు ఫస్ట్ టైం చెప్పా నేను, రిలీజ్ అయితే ఒక నెల ముందు రిలీజ్ అవ్వాలి, లేకపోతే జూలై 6వ తేదీ నా బర్త్డేకి రిలీజ్ అవ్వాలని చెప్పేసి ఎంత పెద్ద గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసా మీకు అందరికి. కుళ్ళు కాకపోతే మీకు కుళ్ళు నిజంగా అయితే నిజంగా చెప్తున్నాను. పెద్ద సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి నిజంగా. రై రై రారా అది ఒకటి, చికిరీ సాంగ్ ఒకటి, స్టెప్ వేయాలా ఏం రామ్ చరణ్ అనుకుంటున్నారా నన్ను స్టెప్ వేయడానికి? నేర్చుకొని వస్తా రేపు. ఇంకా జాన్వీ కపూర్ అట్లా అనుకుంటున్నారా? అయితే అలాంటి డ్రెస్ నేను వేసుకొని రాలేదు. కానీ ఈ సినిమా మాత్రము ఎన్నిసార్లు పోస్ట్ పోన్ చేసినా గానీ హిట్ కొట్టడం గ్యారంటీ, బంపర్ హిట్ కొట్టడం గ్యారంటీ. మైకుల్ నువ్వు చెయ్యి, బంపర్ హిట్ కొట్టడం గ్యారంటీ. మేడం, రామ్ చరణ్ గారిని కుస్తీ పహిల్వాన్ లాగా చూసినప్పుడు, ఆ గద పట్టుకొని కనిపించినప్పుడు మీరు ఫస్ట్ ఎట్లా ఫీల్ అయ్యారు? ఆ గద పట్టుకున్నప్పుడు నాకు ఎవరు గుర్తొచ్చారో తెలుసా? జై హనుమాన్, ఆంజనేయ స్వామి, మన ఫేవరెట్ ఆంజనేయ స్వామి గుర్తుకొచ్చాడు. పాప నిజంగా ఆ గదలో ఎంత పవర్ ఉంటుంది చూసారా? ఒక్కళ్ళు నేను కొడితే 1000 మంది లేస్తారు పైకి, అంత రికార్డ్స్. ఆ రికార్డ్స్ ఆ గదలోనే ఉంటది. కాబట్టి సినిమా సృష్టించాలంటే, రికార్డ్స్ బద్దలు కొట్టాలంటే ఆ హనుమాన్ గదతోనే మనం స్టార్ట్ చేయాలి. ఆ శుభం పలకాలి మనము. 100% నిజంగా అందరూ చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే పోస్ట్ పోన్ అవుతూ కొంతమంది చెప్పాను నేను, మనోవ్యాధికి గురయ్యారు, అన్నం మానేశారు. మొన్న ట్రైలర్ రిలీజ్ అవ్వంగానే అందరూ అభిమానులందరూ బయటకు వచ్చి చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. టోటల్ గా బంపర్ హిట్ కొట్టాలయ్యా. మేడం, ఈ సినిమా గురించి చాలా మంది చాలా అంటే ఆశలతో వెయిట్ చేస్తున్నారు. ఆంధ్రాలో టికెట్ హైక్ ఇచ్చారు, 1 రోజుల పాటు 5 షోలకు పర్మిషన్ ఇచ్చారు. తెలంగాణలో కూడా పర్మిషన్ ఇస్తే ఓపెనింగ్స్ ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు సినిమా? అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ మీరు ఆలోచించకండి. ఇంకా 300 కోట్లు అంటే ఎక్స్పెక్ట్ అంటే అది చెప్తున్నాను. అంటే నువ్వు 300 కోట్లు అంటున్నావు అంటే నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు చెప్పాలి? 400 కోట్లు అవ్వచ్చు, 500 కోట్లు అవ్వచ్చు, మార్చి చెప్పాలి. బాక్స్ ఇప్పుడు ఆ సినిమా చూసిన వాళ్ళకి దాంట్లో మంచి మెసేజ్ ఉంది. స్పోర్ట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అది కూడా రామ్ చరణ్ గారి లుక్స్ మామూలుగా లేవు. శ్రీదేవి కనిపిస్తుంది, శృతి హాసన్ కనిపిస్తుంది. నేను ట్రైలర్ చూసిన తర్వాత చెప్పాను కదమ్మా, ఇటు నుంచి వింటే ఇటు చెవు నాకు వినిపించలేదంటే సినిమాలో బాక్సులు బద్దలవుతాయి, సినిమా కూడా అట్లనే బద్దలవుతుంది. కానీ నిజంగా ఫస్ట్ ఆ 2 రాష్ట్రాల్లో కాదు, దేశం మొత్తము రిలీజ్ కాబోతుంది సినిమా. మొన్న మీరు చూసుంటారు, మన శివరాజ్ కుమార్ గారు బెంగళూరుకు వెళ్ళారు. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. మన రామ్ చరణ్ గారు కన్నడలో మాట్లాడారు. పాపం పునీత్ రాజ్ కుమార్ ఉంటే చాలా బాగుండేది. కానీ నాకు చాలా బాధేసింది, ఎందుకంటే పునీత్ రాజ్ కుమార్ని మేము కలిసాము బసవా సినిమాలో, స్నో వరల్డ్ లో షూటింగ్ అప్పుడు మేము కలిసాం. చాలా మంచి మనిషి. ఈ రోజు రామ్ చరణ్ గారికి బెంగళూరులో కూడా ఎంత మర్యాద ఇచ్చారంటే మీరు అక్కడే అర్థం చేసుకోవచ్చు. శివరాజ్ కుమార్ గారు ఒక పాత్ర దాంట్లో చేశారు. మంచి గెస్ట్ గా వాళ్ళకి సినిమాలో ఛాన్స్ ఇచ్చారు కాబట్టి వీళ్ళు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నారు. టోటల్ గా సినిమా చూస్తే మాత్రము ఇంకా చెప్పలేను, ఇంకా మాటల్లో చెప్పలేనయ్యా నేను. బాక్స్ బద్దలే భయంకరంగా ఉన్నాయి బ్రో. మామూలుగా చెప్పాలంటే అసలు బాడీ బిల్డ్ చేయటం కానీ, అసలు జాన్వి అందాలు కానీ అసలు మామూలుగా ఉండదు. జగపతి బాబు అసలు యాక్చువల్గా మొన్న ఒక రీల్ చూశాను. జగపతి బాబు అసలు డబ్బింగ్ చెప్పేటప్పుడు అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ కి అసలు నాకే షివర్ అయింది తెలుసా. అసలు భారీ ఎక్స్పెక్టేషన్స్ ఈ మూవీ కోసం వెయిటింగ్ బ్రో. రామ్ చరణ్ గారిని కుస్తీ పహిల్వాన్ లాగా చూసినప్పుడు మీకు ఎట్లాంటి ఫీల్ కలిగింది? నాకు సేమ్ ఆంజనేయ స్వామి కనిపిస్తాడు బ్రో, గద పట్టుకొని. నిజంగా హైలైట్ అనిపించింది నాకు మాత్రం. అంటే చాలా మంది రంగస్థలం సినిమాని కాపీ చేస్తున్నారు, 2వ రంగస్థలం అనే విధంగా అంటారు బ్రో. ఎట్లా అనుకుంటారు బ్రో? అసలు ఒక్కో డైరెక్టర్ది ఒక విజన్ ఉంటది కదా. బుచ్చిబాబు స్టైల్లో బుచ్చిబాబు తీశాడు, దాన్ని ఎట్లా అనుకుంటాం మనం ఇంకెందుకు బ్రో అన్ని కోట్లు పెట్టి అంత టైం తీసుకొని రాసే అంత వాళ్ళకుంటారు, డైరెక్టర్కి ఉంటది కదా. అది కదా పక్కన ఇప్పుడు నీ విజువల్ ఉంటది, నువ్వు ఒక డ్రీమ్ అనుకుంటావు,
అవును అది కరెక్ట్ వర్కౌట్ అవుతుందని నీకు తెలుస్తుంది, కానీ మాకేం తెలుస్తుంది నువ్వు ఏం చేయగలవు అనేది. అదే డైరెక్టర్ వల్ల బుచ్చిబాబు సుకుమార్ స్టూడెంట్ కదా, సో అట్లా రంగస్థలం 2 తీస్తున్నాడు మళ్ళీ పేరు మార్చి అని చెప్పి ట్రోల్ చేస్తారు. లేదు బ్రో, అసలు ఎక్స్పెక్ట్ చేయడానికి అసలు ఉండదు. మనం మూవీ చూస్తేనే కదా బ్రో ఏదైనా అర్థం అయ్యేది. మూవీ చూడకుండా మనం ఇమాజిన్ చేసుకోకూడదు అసలు. మనం అసలు జస్ట్ సినిమా చూడటానికి వెళ్తే మనకు అర్థమవుతుంది, ఓకే ఇది ఈ లైనే కదా. మనం ఆ నెగిటివ్ మైండ్ పెట్టుకొని పోతే ఇంకో సినిమా ఆటోమేటిక్ ఒక డిసప్పాయింట్ అయ్యే వస్తాం. మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటి, స్టోరీ ఏంటి, లైన్ ఏంటి, సక్సెస్ అవుతుందా కాదా, హీరో క్యారెక్టర్లో మనం లీనమైపోవాలి, కానీ మనం తీసుకోకూడదు బ్రో. పక్కన నెగిటివ్ కామెంట్లు అస్సలు మనం వినకూడదు. ఇప్పుడు ఆంధ్రాలో టికెట్ హైక్ ఇచ్చారు, ఒక్క రోజుకి 1 రోజుల పాటు 5 షోస్ కి పర్మిషన్ ఇచ్చారు. సో అదే విధంగా తెలంగాణలో కూడా పర్మిషన్ ఇస్తే ఓపెనింగ్స్ ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు పెద్ద సినిమా? ఓపెనింగ్స్ నాకు తెలిసి మాక్సిమం క్రాస్ చేయొచ్చు బ్రో. నాకు తెలిసి ఇప్పుడు దాకా RRR రికార్డ్ అయితే బ్రేక్ అవ్వచ్చు. పెద్ద పుష్ప రికార్డ్ కి బ్రేక్ చేస్తున్నారు. మేబీ అవ్వచ్చేమో, మనకు తెలియదు కదా. సరే, ఇప్పుడు ఒక్క మాటలో పెద్ద సినిమా గురించి రామ్ చరణ్ గారి గురించి చెప్పాలని చెప్తారు ఒక్క మాట. రామ్ చరణ్ మంచి హార్డ్ వర్కర్ పర్సన్. అసలు చిరంజీవి యాక్చువల్గా అయితే నేను రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా నుంచి చూస్తున్నా. ప్రతి సినిమాకి ధృవ నుంచి హైలైట్ అనిపిస్తున్నాడు. మరి RRR లో హార్డ్ వర్కింగ్ చాలా నచ్చింది. నాకు తెలిసి రంగస్థలంకి మించి డబుల్ ఉండొచ్చు బ్రో.